హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. విజయవాడ కృష్ణానదిలో ఉన్న యనమలకుదురు లంకలో పోయిన నెల 7వ తారీఖున మడ్డి ఐలాండ్ రన్ అని ఒక 10 km 5 km రన్ను డాక్టర్ రుషిల్ అండ్ ఫణీంద్ర కొల్లిపర కలిసి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. లంకలోంచి చూస్తే యనమలకుదురు కొండ మీద కనిపిస్తున్న శివాలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు టైము ఉదయం 5:15 అట్లా అవుతుంది. నేను చేరుకునేటప్పటికే చాలామంది ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. సుమారుగా 85 నుంచి 100 మంది వరకు పార్టిసిపేట్ చేశారు ఈ 10 km 5 km మడ్డీ రన్లో. ఇలాంటి ఈవెంట్ స్టార్ట్ అవుతున్నప్పుడు యూజువల్గా అన్ని గ్రూప్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. దాంతో ఆల్మోస్ట్ అందరూ ఎలా ఫీల్ అవుతారంటే, సెలవులు అయిపోయిన తర్వాత కాలేజీకి వస్తే చాలా రోజుల తర్వాత కలిసిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో అలా సంతోషంగా ఆత్మీయంగా ఒకళ్ళనొకళ్ళని ప్రేమగా పలకరించుకుంటూ చాలా సంతోషంగా ఆ రన్ ముందు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ పార్టిసిపెంట్స్ అందరూ చాలా గ్రూపులకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా రోజు 10 నుంచి 20 కిలోమీటర్ల రన్నింగ్, 30 నుంచి 60 కిలోమీటర్ల సైక్లింగ్ చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలందరూ మంగళగిరి యువతల కొలన్కొండలో ఉన్న యువ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుల్లెట్ అన్నమాట. వీరు రవీంద్రలింగం గారు, గంటకి 35 కిలోమీటర్ల స్పీడ్తో సైకిల్ తొక్కే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఈయన. వీళ్ళందరూ కూడా అందరి ఏజ్ 35 దగ్గర ఆగిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ఈయన బసవేశ్వర గారు. వీరితో తొందరలో ఒక వీడియో చేయబోతున్నాను. ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తి. ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే, ఇక్కడ తండ్రి కొడుకులు చాలామంది ఉన్నారు. వీళ్ళ తండ్రి కొడుకు ఎవరెవరు మీరు కనుక్కోలేరు. ఈ ఫోటోలో కనిపిస్తున్న నలుగురు విశిష్టమైన వ్యక్తులు. వీళ్ళ గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము. ఈ నలుగురు కూడా ట్రెండ్ సెట్టర్సే. దీని గురించి మీకు పరిచయం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఈయన వీడియో మీరు చూసి ఉంటారు. టైం 6 కావస్తుంది. ఫణీంద్ర కొల్లిపర అదే అనౌన్స్ చేస్తున్నారు, తొందరగా వచ్చేయండి అని. చెప్పడం మర్చిపోయా, తనే ఫణీంద్ర కొల్లిపర, వన్ ఆఫ్ ద 2 ఆర్గనైజర్స్. సో తన గురించి నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే. అది చాలా ఒక 2 hours వీడియో అయింది. దాన్ని 1 hour కుదించి రిలీజ్ చేయడం కోసం చాలా టైం పట్టింది. నేను తొందరలో ఆ వీడియో రిలీజ్ చేస్తాను. తను ఒక స్పెషల్ వ్యక్తి అన్నమాట. ఆ వివరాలన్నీ మీరు ఆ వీడియోలో చూద్దరు. కానీ మరికొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోయే ఈ రన్కి అందరూ సమాయత్తం అవుతున్నారు. స్లోగా అందరూ స్టార్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఫస్ట్ వెళ్ళేది రెడ్ అండ్ బ్లాక్ అండ్ ఎవ్రీ 3 minutes కి పంపించేస్తాం. సో కంగారు తిను డాక్టర్ రుషిల్ తెలుసు కదా, ఐరన్ మ్యాన్ ఇంటర్వ్యూ మొన్న మీరు చూసినట్టున్నారు. షార్ప్ గా స్టార్ట్ అయిపోద్ది ఫస్ట్ బ్యాచ్ రెడ్. సో ఎవ్రీ 3 minutes కి ఇంకో బ్యాచ్ వెళ్తా ఉంటది. సో మీకు ఇక్కడ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ అ రేస్, ఇట్ ఇస్ ఓన్లీ ఇంట్రడక్షన్ టు ద ట్రయల్ రన్. నెక్స్ట్ రేస్ పెడతాం, దట్ విల్ బి టైమ్డ్. సో దట్ ఈస్ మీరు ఆ టైం నాకు టైం చూసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ నెక్స్ట్ రేస్ కి రావచ్చు. దిస్ ఇస్ ఓన్లీ ఇంట్రడక్షన్ టు ట్రయల్ రన్. ట్రయల్ రన్ అంటే ఇప్పుడు మామూలుగా రోడ్ మీద కాకుండా ఆఫ్ రోడ్ పరిగెత్తే అట్లని ట్రయల్ రన్. ఎవ్రీ 10 meters కి మీకు ఆరెంజ్ రిబ్బన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు తప్పిపోతే మళ్ళీ ఆరెంజ్ రిబ్బన్ కి నియరెస్ట్ ఆరెంజ్ రిబ్బన్ కి ఎత్తుకుంటే వెనక్కి వచ్చేయండి. అంతేకాని ఆ లోపలికి వెళ్ళిపోద్దు. మన లోపలికి సపోజ్ మీరు లోపలికి వెళ్ళి తప్పిపోయి అనుకున్నా, మీరు ఐలాండ్ లో ఎప్పుడైనా సరే ఒక 1/2 kilometer బయటికి వెళ్తే మీరు రివర్ లోకి వెళ్ళిపోతారు. అంటే 8 7 6 5 4 3 2 1 గో. ఇలా చిన్న గ్రూప్స్గా ఎందుకు వదులుతున్నారంటే, యాక్చువల్లీ యనమలకుదురు ఈ దీవి మొత్తం ఒక చిట్టడవిలా ఉంటుందన్నమాట. సగం వరకు పొలాలు, మిగతా చిట్టడవిలాగా. అక్కడ పరిగెత్తడానికి ప్రత్యేకంగా పాత ఉండదు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పరిగెత్తాల్సి వస్తుంది.
అందుకోసం ఇలా చిన్న చిన్న గ్రూప్స్గా వదులుతున్నారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go! All the best, guys. Keep running, keep smiling. ఇప్పటిదాకా 3 గ్రూప్స్ వెళ్ళినాయి. ఇది 4వ గ్రూప్ అన్నమాట. ఇంకా ఏమన్నా సపోర్ట్ కావాలా? వాటర్ క్యాన్ తీసుకెళ్ళాలి. అక్కడే ఉంటారు. వెళ్ళొద్దామా రాము? కొంత దూరం వెళ్ళొద్దామా? షూర్ సార్. మనం ఆపోజిట్ వెళ్దాం. మధ్యలో చెక్ పాయింట్స్ ఉంటాయి. ఒక పాయింట్కి నేను ఫనీ బైక్ మీద ఎక్కి తనతో పాటు వెళ్ళాను. రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో. ఈ యనమల కుదురు లంక గురించి నేను నా ఇనిషియల్ డేస్లో ఒక వీడియో చేసి స్పెషల్గా పెట్టాను. ఆ లింక్ కూడా నేను దీంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను, దయచేసి అది కూడా చూడండి. యాక్చువల్లీ ఈ పాత్ రన్నర్స్ కోసం ఉన్నది కాదు, ఆ పంట పొలాల నుంచి రావడం కోసం వాడే ట్రాక్టర్స్ రూట్ అనమాట. ఈ రన్నర్స్కి ఇటు చుట్టూ తిరిగి అడవి మధ్యలోంచి పరిగెత్తాలి. నా చిన్నప్పుడు శుద్ధ పల్లెటూరులో ఇలాంటి రోడ్లు ఉండేవి. ఆ రోజుల్లో ఇలాంటి బురదలోనే నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇందాక స్టార్టింగ్ పాయింట్ ఏమో ఈ లంకకి యనమల కుదురు వైపు నుంచి ఎంట్రన్స్ అయ్యే దగ్గర ఉంది. ఈ చెక్ పాయింట్ ఏమో ఇటు నది వైపు ఉందన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి సుమారుగా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అడ్డంగా వస్తాయి. రన్నర్స్ ఏమో చుట్టూ తిరిగి రావాలి. వాళ్ళకి టోటల్గా 10 km అవుతుంది ఐలాండ్ చుట్టూ తిరిగి వస్తే. ట్రైన్లను పరిగెత్తడం అంటే అంత సామాన్య విషయం కాదండి. ఆ వచ్చే రన్నర్స్ కోసం ఇక్కడ చూడండి పప్పు చెక్కలు, నిమ్మకాయలు, ఎనర్జీ డ్రింక్స్, నిమ్మతంలో ఇలా చాలా వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. వాటర్ ఉంటుంది ముఖ్యంగా. అందరూ అన్నీ తినరు కానీ వాటర్ మాత్రం తప్పకుండా తీసుకుంటారు. సో ఈ చెక్ పాయింట్కి వచ్చి వీళ్ళు ఇవి తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తారు అనమాట. మెడికల్ కిట్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంచుతారు, పెయిన్ కిల్లింగ్ స్ప్రేస్ ఇలాంటివి అన్నమాట. ఇవాళ జరిగిన ఈ మడ్డి ఐలాండ్ రన్లో నన్ను అత్యధికంగా ఆకర్షించిన పోస్టర్ అండి ఇది. డోంట్ టెల్ మీ యూ కాంట్. అతను చూడండి ఒక కాలు ఒక చేయి లేదు కానీ ఒక సైక్లింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అద్భుతం అండి. ఆ కనిపిస్తున్నది కృష్ణానది దిగువ భాగం. ఎగువ భాగం అంటే బ్యారేజ్, మీకు తెలుసు కదా. రన్ పూర్తయిపోయిన వాళ్ళందరికీ మంచిగా ఫొటోస్ దిగడం కోసం ఇలాంటి ఒక మంచి స్టాండ్ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఇక్కడ ఫొటోస్ దిగారు. అలాగే ఫినిషర్స్ అందరికీ మైటీ రన్నర్ ఆఫ్ విజయవాడ బసవేశ్వరరావు గారి చేతుల మీదుగా మెమెంటోస్ అందించారు. కొన్ని మెమెంటోస్ రుషిల్ వైఫ్ ప్రసన్న చేతుల మీద కూడా ఇవ్వడం జరిగింది. తను కూడా ఒక వండర్ఫుల్ అథ్లెట్. మడ్డి ఐలాండ్ రన్ చాలా సక్సెస్ఫుల్గా పూర్తయిన సందర్భంగా ఆర్గనైజింగ్ టీం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో. ఇకపోతే ఇదే టీము అక్టోబర్ 27న హ్యాపీ ఫారెస్ట్ రన్ అని మూలపాడు ఫారెస్ట్లో ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ నేను దీంట్లో వాలంటీర్గా కూడా వర్క్ చేశాను. ఈ ఇయర్ వీళ్ళు 8 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు, 32 కిలోమీటర్లు, 64 కిలోమీటర్లు దూరాల్లో ఈ మూలపాడు ఫారెస్ట్లో పరిగెత్తాలన్నమాట. ఆ డిస్టెన్సెస్ మీరు జాగ్రత్తగా విన్నారు కదా, నార్మల్ వాళ్ళకి గుండె పట్టుకొని వినాలి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఈ రన్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా రిజిస్టర్ అవ్వాలి. ఆ పైన ఉన్న పిక్చర్లో ఉన్న బార్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే రిజిస్టర్ అవ్వడం కోసం పాత్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ జరిగిన ఈవెంట్లో సంబంధించిన కొన్ని పిక్స్ ఆ పై ఫోటోలో మీరు చూడొచ్చు. ఈ ఇయర్ రన్నింగ్ కేటగిరీస్ కూడా పెంచారు. పరిచయం లేని వాళ్ళు అట్లీస్ట్ పిల్లలకి పరిచయం చేయడం కోసమైనా తీసుకొచ్చి చూపించాలని నా రిక్వెస్ట్. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ అనుభూతి వేరు. పిల్లలైతే చాలా సంతోషిస్తారు.